పోరాటం ఉన్నాం. ఈ పోరాటాన్ని అణిచివేయడానికే అక్కడ ఉన్న హిందువుల మీద, బుద్ధుల మీద, సిక్కుల మీద, క్రిస్టియన్స్ మీద వీళ్ళు నలుగురు మైనారిటీగా డిక్లేర్ చేయబడ్డది బంగ్లాదేశ్లో. వాళ్ళని అరగదొక్కడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2024 ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు అంటే 5 రోజులు విపరీతమైన బీభత్సకాండ జరిగింది బంగ్లాదేశ్లో. ఇందువల్ల వీళ్ళెవరూ కూడా ఎలక్షన్ గురించి కానీ 123 ఆర్టికల్ గురించి కానీ అడగడానికి అర్హత లేదు. ఏదైతే 2018లో చట్టం చేయబడిందో మైనారిటీస్ ఏదైతే పోటీ చేయాలని స్థానాలు నిర్ణయించబడుతున్నాయో అటువంటి స్థానాల్లో వీలు చేయడానికి వీలు లేదు. దాన్ని ఎక్కువగా అడుగుతుంది జనాభా మైనారిటీల్లో ఎక్కువ ఉన్నవారు హిందువులు కాబట్టి. సంఘీభావం జరుగుతూ అక్కడ అమరులైనటువంటి ఆ యొక్క హిందువులందరికీ కూడా మనం ఆత్మశాంతి చేయాలని మనం జనని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చాం. అందరూ కూడా సైలెంట్ గా డిసిప్లిన్ గా ఉండాలి. ఎన్ని రోజులు మేము చెప్పుకోవద్దు. ఇక్కడ ఆవేశాలు పోయే సమయం కాదు. అందరం కూడా ఎంతో సమయంతో ఇది మొదటి అడుగు మాత్రమే. ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమానికి ఏం నిరసన బంగ్లాదేశ్ హిందువులపై మొదలు చేస్తున్నటువంటి హత్యాకాండ అరాజకాలకి నిరంతరం కూడా అందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటాము. ఇప్పుడు మనం ఎలా రూట్ మ్యాప్ చెప్తున్నాం. అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరందరూ కూడా ఈ వ్యాన్ ఎలా ఉందో వ్యాన్ వెనకాల ఒక 5 లోపు లైన్ లో చాలా